ఓం శ్రీ గురుభ్యో నమ. వెల్కమ్ టు ధ్యాన రమణ ఛానల్. గురుజీ స్వామి మైత్రే రచించినటువంటి యోగక్షేమం నుంచి మనం ఇప్పుడు కొన్ని బలవర్ధకమైన ఆహార మిశ్రమాల గురించి మనం తెలుసుకుందాం. మనం న్యాచురల్గా తీసుకునే వెజిటబుల్స్ అవనండి, ఫ్రూట్స్ అవనండి, ఇవన్నీ కూడా మనం కొన్ని కాంబినేషన్స్లో మిక్సింగ్ చేసి మిశ్రమం చేసి తీసుకుంటాం. వంట చేయడం కంటే చాలా తేలిక. వంట చేయడానికి చాలా టైం పట్టవచ్చు, కానీ మనం ఇవన్నీ న్యాచురల్గా ఉన్న వాటిని ఒక పూట కనీసం మీరు అన్నీ తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది, అనారోగ్యానికి దూరంగా ఉంటారు. ఇది తేలిగ్గా తీసుకోకండి. ఫుడ్డే కదా, ఏదో తినేద్దాం, రుచికి నోటికి రుచిగా ఉన్నది తినేద్దాం అన్నది పెట్టుకోవద్దు. మీరు ఇది కూడా రుచిగానే ఉంటుంది, న్యాచురల్ ఫుడ్ కూడా రుచిగానే ఉంటుంది. కనీసం ఒక పూట మీరు ఇది ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. ఈ ఫుడ్ వల్ల ఏంటంటే మనం న్యాచురల్గా తీసుకునే ఫుడ్ని కొన్ని కాంబినేషన్స్ మనం తీసుకోవటం వల్ల శరీరానికి శక్తిని, మనకి ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే పానీయాలు, రసాలు. ఇందులో ఫస్ట్ది క్యారెట్ బూడిద గుమ్మడికి సంబంధించిన పానీయం. సో దీంట్లో ఏంటంటే 2 క్యారెట్లు తీసుకోండి, చిన్న అల్లం ముక్క కానీ ఒక స్పూను అల్లం రసం కానీ తీసుకోండి, ఒక బూడిద గుమ్మడికాయ ముక్క తీసుకోండి. సో వీటిని బూడిద గుమ్మడికాయ ముక్క అంటే పైన చెక్కు తీసేసింది, ఈ క్యారెట్ని కూడా కంప్లీట్గా చెక్కు తీసేసి పెట్టుకోండి. ఇవన్నీ 3 కూడా మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేయండి. చేసిన తర్వాత దీంట్లో 2 గ్లాసుల నీళ్ళు కానీ అంటే 1/2 లీటర్ నీళ్లు వేసి దాన్ని వడకట్టండి. వడకట్టిన తర్వాత ఆ వచ్చిన రసాన్ని, ఆ పానీయాన్ని తాగండి. చాలా హెల్తీ. ఇందులో క్యారెట్ ఉంది, బూడిద గుమ్మడికాయ ఉంది, అల్లం ఉంది, చాలా మంచిది. దీంట్లో మీరు ఏంటంటే కావాల్సింటే తేనె, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. అంతేకాకుండా కావాల్సింటే మీరు కొబ్బరి నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పల్లీలతో పానీయం. పల్లీలని ఓ 20 పల్లీలు నానబెట్టి కనీసం 4 గంటలు నానబెట్టాలి. మీరు నానబెట్టిన పల్లీలు తీసుకోండి 20. తర్వాత పచ్చి కొబ్బరి లేకపోతే అరటిపండు, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. తర్వాత కొంచెం యాలకుల పొడి, కొంచెం బెల్లం తీసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ పల్లీలని, నానబెట్టిన పల్లీలు తీసుకుంటారు, అరటిపండు కానీ పచ్చి కొబ్బరిని కానీ తీసుకుంటారు తురిమేసింది. తర్వాత యాలకుల పొడి కొంచెం వేస్తారు, వేసిన తర్వాత తగినంత బెల్లం వేసుకుంటారు. ఇవన్నీ కూడా మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేస్తారు. ఇలా పేస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే 2 గ్లాసులు నీళ్ళు పోస్తారు, పాలలాగా అయ్యే వరకు చేస్తారు దాన్ని. అంటే వైట్ కలర్లో వచ్చేస్తుంది పాలలాగా. దాన్ని మీరు తీసుకుంటారు, వడకట్టి తీసుకుంటారు. దీంట్లో అరటిపండు లేకపోతే పచ్చి కొబ్బరి బదులు మీరు యాపిల్ తీసుకోవచ్చు, ఖర్జూరం కూడా తీసుకోవచ్చు. అదో రకం పానీయం తయారవుతుంది. మూడోది ఏంటంటే బొప్పాయితో అంటే పప్పాయతో పానీయం ఎలా చేయాలి. దీనికి ఏం చేస్తారంటే చిన్న బొప్పాయి పండు, 3 కమలా పళ్ళు, సంత్రాలు, తర్వాత తగినంత బెల్లం, 1 టేబుల్ స్పూన్ తరిగిన కొబ్బరి, ఇవి తీసుకుంటారు. తీసుకున్నాక ఏం చేస్తారంటే ఈ బొప్పాయి పండుని పైన చెక్కు తీసేసి ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసుకుంటారు. 3 కమలా పళ్ళని కూడా తొక్కలు తీసేసి ఆ తొనలన్నీ దాంట్లో వేస్తారు, గింజలను తీసేసి. దీంట్లో ఏం చేస్తారంటే మనం కొంచెం బెల్లం వేసుకుంటారు, ఆ టేబుల్ స్పూన్ కొబ్బరి కూడా ఉంది కదా దాన్ని కూడా వేస్తారు. వేసిన తర్వాత బాగా మిక్సీ చేస్తారు. తగినంత నీటిని పోసుకుని దాన్ని ఏం చేస్తారంటే దాంట్లో కావాల్సిన చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇది ఒక పానీయం, చాలా మంచిది. బొప్పాయి ఉంది, కొబ్బరి ఉంది, కమలా ఫలాలు ఉన్నాయి, తర్వాత బెల్లం ఉంది. ఇవన్నీ చాలా హెల్త్కి చాలా మంచివి. తర్వాత క్యారెట్, క్యాబేజ్తో పానీయం. క్యారెట్ని ముక్కల కింద ఇందాక చెప్పినట్టు శుభ్రం పైన చెక్కు తీసేసి ముక్కల కింద కట్ చేసి పెట్టుకోండి. క్యాబేజీని కూడా కొంచెం చిన్న ముక్కలు తీసుకొని దాన్ని కూడా తరిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. దీనికి కొంచెం పుదీనా, కొన్ని ఆకులు పుదీనా యాడ్ చేసుకోండి. ఈ మూడింటిని మిక్సీలో వేసి బాగా పేస్ట్ అయ్యేటట్టు చేయండి. దాన్ని వడకట్టి ఏం చేస్తారంటే దానిలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగొచ్చు. ఇదో పానీయం. తర్వాత ఇంకొక జ్యూస్ ఏంటంటే అన్ని రకాల పళ్ళు. ఇందులో అంటే తొక్క తీసేసిన గ్రేప్స్, తర్వాత సపోటా, మ్యాంగో, ఆమకాయ, వాటర్ మిలన్, అలా మీకు సీజనల్గా ఏం దొరికితే అవన్నీ, కమలా ఫలాలు, ఇవన్నీ వేసి మొత్తం జార్లో వేసి మిక్సీ చేసేయండి కంప్లీట్. దీంట్లో తగినంత వాటర్ వేసుకుని కావాల్సి ఉంటే మీరు కొంచెం తేనె వేసుకుని దాన్ని వడకట్టకుండా తాగండి. వడకట్టకూడదు దాన్ని, ఆ పల్ప్తోటే తాగేసేయాలి. చాలా చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది.
మీకు అనారోగ్యం దరిదాపులకి రాదు. తర్వాత ఏంటంటే బీట్రూట్ జ్యూస్. దీంట్లో బీట్రూట్ తీసుకుంటారు, 20 పల్లీలు తీసుకుంటారు, నానబెట్టినవి 4 అవర్స్ నానబెట్టి. పల్లీలు అంటే ఇక్కడ మనం ఏదైనా సరే పల్లీలు వాడామంటే 4 అవర్స్ నానబెట్టినవి వాడాలి. తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి, బెల్లం, ఇవన్నీ మనం ఏం చేస్తామంటే మిక్సీలో వేసి కంప్లీట్గా మేము పేస్ట్ చేసేసి దాన్ని ఏం చేస్తారంటే వడకడతారు. అన్నీ కూడా పానీయాల కింద వస్తాయి. ఇప్పుడు చెప్పబోయే ఏంటంటే పచ్చి కూరలు పెరుగు కాంబినేషన్ తోటి ఎలా చేసుకోవాలి. ఇందులో ఏం చేస్తారంటే స్పూన్ పెసలు, స్పూన్ వేరుశనగలు, స్పూన్ సోయా, స్పూన్ శనగలు, ఇవన్నీ నానబెట్టి మొలకలు వచ్చేలాగా చేసుకోండి. ఆ మొలకల్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ మొలకల్లో ఏం చేస్తారంటే కొంచెం పెరుగు కలిపి, జీలకర్ర పొడి, తులసి ఆకులు, అవసరమైతే కొంచెం బెల్లం కలుపుకొని తినేయటం. ఇది పచ్చి కూరలో పెరుగుతోట అనమాట. నెక్స్ట్ బూడిద గుమ్మడిని ఏం చేస్తారంటే చిన్నగా ముక్కల కింద తురుముకుని దాన్ని ఏం చేస్తారంటే పెరుగులో వేసి దాంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, నిమ్మరసం కలుపుకుంటే చాలా మంచి డిష్ ఇది. ప్రాణశక్తి. బూడిద గుమ్మడికాయ అంటేనే ప్రాణశక్తి. దాంట్లో పెరుగు వేసుకున్నారు, కొంచెం ఉప్పు, నిమ్మరసం కలిపారు, అంతే. దాంట్లో కావాల్సిన మీరు క్యారెట్, కీరా కూడా కలుపుకోవచ్చు. నెక్స్ట్ కీరాని ఏం చేస్తారంటే చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో పెరిగేసి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసి, నిమ్మరసం వేసి, దాంట్లో తరిగిన కొత్తిమీరని కొంచెం చల్లి, దీంట్లో మీరు తరిగిన ఆకుకూరలు, పుదీనా, పాలాకు, ఇలాంటివి కూడా మీరు కలుపుకోవచ్చు. క్యారెట్, క్యాబేజీ, కొబ్బరి, ఇలాంటివి కూడా కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వాల్యూస్ ఉంటాయి అన్నమాట దీంట్లో. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వెజిటబుల్ సలాడ్. క్యారెట్, కీరా, క్యాబేజ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, ఇవన్నీ చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సప్ చేస్తారు. దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే అది వెజిటబుల్ సలాడ్. తగినంత పెరుగు వేసుకుని అది కలుపుకుంటే వెజిటబుల్ సలాడ్. ఇది కర్రీ బదులు దీన్నే మనం పుల్కాది చేసుకుంటారు కదా, దాంట్లో తినేయచ్చు. ఇది ఏంటంటే పొట్లకాయ, గుమ్మడి, క్యారెట్, టొమాటో, ఇవన్నీ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి పెరుగు వేసుకుని కొంచెం నిమ్మరసం, కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇదొక టైప్ ఆఫ్ సలాడ్. నెక్స్ట్ పాలకూర, కొత్తిమీర, పుదీనా, ఈ మూడింటిని బాగా చిన్న ముక్కల కింద తరిగి పెరుగులు వేసుకుని, నిమ్మరసం, ఉప్పు వేసుకుని ఇది కూడా తినొచ్చు మనం. దీన్ని ఏంటంటే తోటకూరతో కూడా చేసుకోవచ్చు. ఇలాగ పాలకు బదులు తోటకూర వేసుకుని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పచ్చి కూరలు. ఫస్ట్ కాకరకాయ తీసుకుందాం. కాకరకాయని ఏం చేస్తారంటే చిన్న ముక్కల కింద చిన్న స్లైసెస్ కింద కట్ చేసి దాన్ని ఏం చేస్తారు నిమ్మరసంలో వేసి కొంచెం సాల్ట్ వేసుకుని దాన్ని అలా తినేయచ్చు. మనం సాల్ట్ అనేటప్పటికి నార్మల్ సాల్ట్ వాడద్దు, సైంధవ లవణం దొరుకుతుంది, అరాక్ సాల్ట్, అది వాడచ్చు. నెక్స్ట్ ఏంటంటే ముల్లంగిని కూడా అలాగే ముక్కల కింద కట్ చేసి నిమ్మరసం వేసుకుని కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుని ఇలా అది కూడా తినచ్చు. తర్వాత ఏంటంటే క్యారెట్స్ విత్ మొలకలు. క్యారెట్స్ ఏం చేస్తారంటే చిన్న ముక్కల కింద కట్ చేసి తురుము పెట్టుకుని దాంట్లో ఏం చేస్తారు, మనం మొలకలు ఎలా తయారు చేయాలన్నది యాక్చువల్గా మీరు 24 గంటలు నానబెట్టి, ఆ నానబెట్టిని మళ్ళీ ఆ వాటర్ తీసేసి గుడ్లో కట్టి మళ్ళీ 24 గంటలు ఉంచితే మొలకలు వస్తాయి. ఆల్మోస్ట్ 2 ఇంచెస్ మొలకలు వచ్చే వరకు మీరు మొలకలు ఏమైనా వాడుకోవచ్చు. పెసలు, శనగలు, ఇవన్నీ ఏదైనా వాడచ్చు. ఈ మొలకల్లో ఈ క్యారెట్ తురుము కలిపి పచ్చి కొబ్బరి, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చికూరలో బీరకాయని ఏం చేస్తారంటే పైన చెక్కు తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో మనం ఏం చేస్తారంటే తురిమిన పచ్చి కొబ్బరి, కొత్తిమీర, నిమ్మరసం కలిపి దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఏంటంటే దొండకాయని ఏం చేస్తారంటే బాగా కడిగేసి కీరా కూడా చెక్కు తీసేసి చిన్న ముక్కల కింద తీసుకుని పెట్టుకుంటారు. కొన్ని మొలకలను పెట్టుకుంటారు. పచ్చి కొబ్బరి, నిమ్మరసం, కొత్తిమీర తీసుకుంటారు. ఇవన్నీ చిన్న ముక్కల కింద తురిమిని అన్ని ముక్కలు చేసి మొత్తం ఒక చోట కలుపుకొని ఏంటంటే తురిమిన కొబ్బరి, కొత్తిమీర, నిమ్మరసం కలుపుకుంటే అది కూడా ఒక మంచి డిష్. బెండకాయని ఏం చేస్తారంటే ఉప్పు నీళ్ళలో కడిగేస్తారు. ముందు కడిగేసిన తర్వాత బెండకాయ నిలువుగా చీల్చి దాంట్లో క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము పెట్టి అలాగే పచ్చి బెండకాయ తినేయాలి. నెక్స్ట్ ఏంటంటే బీట్రూట్ సలాడ్కి ఏం చేస్తారంటే బీట్రూట్ని తీసుకుని దానిపైన చెక్కు తీసేసి కంప్లీట్గా దాన్ని మనం తురిమేయాలి. తురిమిన తర్వాత దీంట్లో ఏంటంటే నానబెట్టిన శనగలు ఏమైతే ఉన్నాయో, పల్లీలు, వాటిని కొన్ని తీసుకుని కలుపుకోవాలి. టీ స్పూన్ తేనె, తర్వాత ఖర్జూర పళ్ళు 3-4 వేసుకుని, అంటే ఖర్జూర పళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో గింజ తీసేసి చిన్న ముక్కల కింద తుంచి
దీంట్లో కలిపేసి దీనికి ఏంటంటే మనం అరటిపండు పచ్చి కొబ్బరి కూడా కలుపుకోవచ్చు. దీన్ని సలాడ్ అలా తినేయచ్చు. సో బీట్రూట్ లడ్డూకి ఏం చేస్తారంటే అగైన్ బీట్రూట్ మనం చెక్కు తీసేసి తురిమి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని తీసుకోవాలి. తర్వాత బెల్లం తీసుకోవాలి. జీడిపప్పు ముక్కలు చిన్న 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 ముక్కల కింద చేసి తర్వాత మన బొంబాయి రవ్వని కొంచెం నేతిలో ఫ్రై చేసి కొంచెం తీసుకోండి. ఏం చేస్తారంటే బీట్రూట్ని ముక్కలుగా చేసిన దాన్ని మిక్సీలో వేసేసి బాగా మెత్తగా చేసేసి దాంట్లో బెల్లం కలుపుకోండి. తర్వాత జీడిపప్పు ముక్కలు కలపండి. ఏవైతే మనం పెట్టుకున్నామో అన్నీ కలిపేసి దాన్ని మనం లడ్డూల కింద చేసుకుని తినవచ్చు. ఏదైతే మనం లడ్డు చేయడానికి బీట్రూట్ తురిమిన తర్వాత రసం వచ్చేస్తుంటుంది. ఆ రసాన్ని మనం వేరు చేయాలి. ఆ రసంలో మనం మళ్ళీ జీడిపప్పు ముక్కలు, కొంచెం బెల్లం, పాలు, కొబ్బరి నీళ్ళు కలుపుకుని అదొక పానీయం కింద సేవించవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రకంగా మనం కొన్ని మిశ్రమాలు చెప్పుకుని ఇంకా చాలా ఉంటాయి. మీరు ఇందులో ఏ కాంబినేషన్ తీసుకుని రోజుకో రకంగా చేసుకుని తిన్నా మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఛానల్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.